హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అంతా చేసుకున్నానండి ఇంట్లో. నేను మామూలుగా ఆ రోజు పౌర్ణమి కదా, మనకి పూజ అయితే ఉంటూనే ఉంటుంది. అలాగే టెంపుల్ కూడా వెళ్ళేసి వస్తాను. టెంపుల్లో అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేస్తూ ఉంటారు. స్పెషల్గా ఉంటుంది ఆ రోజు, అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఆ రోజు మనకి మార్నింగ్ అయితే రాఖీ కట్టుకోకూడదని అయితే చెప్పారండి. నేను అలాంటివి అయితే ఏమీ నమ్మను. కాకపోతే ఆ రోజు మార్నింగ్ అయితే మా వారు లేరు, ఆయన 5:30కే వెళ్ళిపోయారు. కొంచెం పని ఉందని చెప్పేసి, అందుకని తను వచ్చిన తర్వాత అలా కట్టిస్తానని చెప్పేసి చెప్పాను కదండి. మా వారికి కూడా మా పాపే కడుతూ ఉంటుంది. అందుకని తను వచ్చిన తర్వాతనే మళ్ళీ కట్టుకుందామని చెప్పేసి అయితే తను ఏమీ కట్టలేదు వాళ్ళ తమ్మునికి. డాడీ వచ్చిన తర్వాతనే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి అయితే నేనైతే పూజ అంతా చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసాను. ఇక లంచ్కి అంతా ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంట్లో. మా వారు వచ్చేసరికి 6:30, 7 అయిపోయిందండి. ఆ తర్వాత ఇక తను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే కూర్చోబెట్టి రాఖీ అయితే కట్టించాను. ఇలా అయితే మా ఇంట్లో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. తనకు నచ్చిన రాఖీలే తీసుకొస్తుంది, తనకు నచ్చినయే స్వీట్లు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఆ రోజు ఎవరు చెప్పినా వినదు. కాకపోతే మంచి టేస్ట్, అన్ని టేస్ట్వే తీసుకొస్తుందండి. అంత మంచి సెలక్షన్ అయితే చేస్తుంది. ఏది చేసినా, ఏ పని చేసినా తను 100,000% కరెక్ట్గా ఉంటుంది. అదొక్కటి మాకు చాలా ఇష్టము. ఇక అందులో మా ఆయన అయితే మొత్తానికి ఆ కూతురు ఏది చేసినా కానీ రైటే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది మా వాడికి, మా చింటుగాడికి అయితే అది నచ్చదు. ఏది చేసినా అవన్నీ మెచ్చుకుంటావు, నన్ను ఏది మెచ్చుకోవని అంటూ ఉంటాడు. కానీ వాని మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కాకపోతే కొంచెం ఈమె మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అయినా అలానేనండి. కొందరికి ఆడపిల్ల పుడితే ఒకలాగా ఉంటారు కదా. మా ఆయన ఆడపిల్ల పుట్టాలని మొక్కుకొని మరీ తెచ్చుకున్నాడు నా కూతుర్ని. అలా తెచ్చుకున్న కూతురు కనుక కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది తనకి. ఏది చేసినా అంత బాగా చూసుకుంటాడు తనన్నైతే. ఇక అంతే, ఇక తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టేటప్పుడు ఇలా పెట్టు అలా పెట్టు అని అంటే ఇలానే పెడతారులే డాడీ అని చెప్పేస్తుంది. ఇలా అయితే వాడికి రాఖీ అయితే కడుతుంది. వాడిని చాలా ఏడిపిస్తూ ఉంటుంది. ఏది చేసినా కానీ మళ్ళీ వాడికి ఏ అవసరాలు ఉంటాయో, ఎలా చూసుకోవాలనేది అయితే అంతా చూసుకుంటుందండి. అంత మంచి మనసుతోటి అయితే నా కూతురు అవుతుంది. అదొక్కటైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికి ఇంత అంటే కూడా ఆని చెయ్యదు. అంత మంచిది. స్కూల్లో కూడా అంత మంచి పేరు తనకి, కాలేజీలో కూడా అలానే ఉందండి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. మా పాప గురించి చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. తను నర్సరీ ఉన్నప్పటి నుంచి ప్రిన్సిపల్ ఉంటుండండి, రోజ్మేరీ అని. తను రిటైర్ అయ్యి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత 3-4 ఇయర్స్ అవుతుందండి ఈమె 10th వచ్చేసరికి. ఆమె 10th క్లాస్లో 6:30కి మార్నింగ్ మెయిన్ ఎగ్జామ్, అదే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, 6:30 ఫోన్ చేసిందండి. ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టింది. ఆల్ ద బెస్ట్ మనస్వి, నీ ఫ్యూచర్ బాగుండాలి, బాగా రాయి అని చెప్పేసి ఇంగ్లీష్లో అయితే మెసేజ్ అయితే పెట్టింది. అది నాకైతే చాలా నచ్చింది. ఎంత ఇష్టం ఉంటే 4 ఇయర్స్ తర్వాత ఒక స్టూడెంట్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రోజు మార్నింగ్ 6:30కి మెసేజ్ చేసిందంటే తనకున్న వాల్యూ ఏంటో అక్కడే అర్థమైపోతుంది. టీచర్స్ అంతా పెట్టడం వేరు, అందరూ పెట్టారండి. అంటే రెగ్యులర్గా ఉండే టీచర్స్ పెట్టడం వేరు. రిటైర్మెంట్ అయిపోయి 4 ఇయర్స్ తర్వాత తను గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి అది మెసేజ్ పెట్టడం అనేది అయితే నాకు చాలా ఆనందం వేసింది. అలా ఉంటుంది తన మనసు. అందరికీ అలా నచ్చుతుంది తను. అందుకే అలా చూసుకుంటారు. టీచర్స్ కూడా బాగా చూసుకుంటారండి. ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడైనా వెళ్తే మాత్రం మనసు ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఎలా చదువుకుంటుందని అడుగుతూ ఉంటారు. అంత బాగా చూసుకుంటారు. అలా తెచ్చుకుంది అంతే. ఇక ఆమె ఆ నెమ్మదితనము, ఆ మంచితనమే ఆమెని దేవుడు ఆమెకు అన్ని విధాలా కాపాడాలని అయితే కోరుకుంటున్నాను. కష్టపడుతుంది, కష్టానికైతే ఫలితాన్ని ఆ దేవుడు ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనొక్కనికే కాదండి, అందరికీ చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లోనికే కానీ, అమ్మాయికే కానీ, అబ్బాయికే కానీ మంచి ఫ్యూచర్ ఉండాలని అయితే ఆ భగవంతునితో కోరుకుంటాను. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు రాఖీలు కట్టుకొని వాళ్ళకి రక్షగా, అక్కకి తమ్ముడు, తమ్మునికి చెల్లికి అన్నగా, అందరికీ రక్షగా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎటువంటి స్వార్థంతో, కుళ్ళులతో అయితే ఉండొద్దండి. ఎప్పుడైనా సరే ఉన్నన్ని రోజులు ఆనందంగా అయితే మీ అక్క చెల్లెలని ఆనందంగా చూసుకోండి. వాళ్ళకి ఇంతో అంత పెట్టాలని ఏమైతే లేదు. ఇంటికి పిలుచుకోవడము, వాళ్ళకు మన దగ్గర ఉన్నది పెట్టి వాళ్ళకి సమాధానం చెప్పి పంపించడం అనేది నేర్చుకోండి. కొందరు వస్తే రాని, లేకపోతే లేదని అయితే అనుకుంటూ ఉంటారు. అలా అయితే చేయకండి. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు అలా చేస్తే. అలా అయితే అనుకోకండి. రాకున్నా కానీ ఎందుకు రాలేదని మాత్రం అడగండి. మంచిగా చూసుకోండి. వాళ్ళకి మీకు నచ్చింది ఏదన్నా ఇచ్చి పంపండి అంతే. అంతకంటే ఇంకెక్కువ ఏమీ లేదు. అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి. ఓకే.